హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఓకే. ఈరోజు మనం చీర మొదలు పెడుతున్నాం. చీర మొదలుపెట్టే ముందు ఈరోజు టార్గెట్ ఏంది, అలాగే చీర డిజైన్ కూడా మారింది. ఆ డిజైన్ కూడా మీకు చూపిస్తాను. ఆ టార్గెట్ రోజు మాదిరిగా టార్గెట్ ఈరోజు 20 దోండ్లే. ఆ 20 దోండ్లు అయ్యాయా లేదా అనేది మీకు వీడియోలో చూస్తూ ఉండండి. చివరి వరకు చెప్తాను. ఇప్పుడు మనం కొంచెం విశేషంగా మాట్లాడుకుందాం. అదేంటంటే, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు 2 చీరలు తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత డిజైన్ మార్చేసేసి నేమని చెప్పారు కదా! ఈ చీరలో ఆ డిజైన్ వేయడం జరుగుతుంది. అది మీకు చూపిస్తాను. అది ఎలా ఉంటుందో. ఇంతకుముందు నేసినప్పటికి ఈ చీరకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు నేసిన చీర ఒకే కొమ్ముతో నేస్తూ ఉంటుంది. అంటే బ్రోకెట్ అటుపక్క నుంచి ఇటుపక్క, ఇటుపక్క నుంచి అటుపక్కకి ఒకే కొమ్ము. ఈ డిజైన్లో వచ్చేసి మొత్తం 4 ఊసలు తిప్పాల్సి ఉంటుంది. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్, వర్క్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల వర్కు ఎక్కువ అవడం వల్ల ఈ చీర కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడైతే మనం పీస్ నేస్తున్నాము. ఇదిగోండి, పీస్ కూడా కంప్లీట్ చేసాము. అదే చూపిస్తున్నాం, బద్ది పెట్టిండేది. పీస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బేలు స్టార్ట్ చేయాలి. బేలు కూడా కంప్లీట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదంతా మీకు బేలు చూపించలేదు, వేసేది అయిపోయిన తర్వాతే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, కుడివైపు ఉన్నది చూశాను, చిన్న మిస్టేక్ ఉంటే అక్కడ సెర్చ్ చేస్తున్నాను, పోగలుకొని ఉంటే. సో ఈ విధంగా కుడివైపునైతే మేజర్ మిస్టేక్స్ అయితే లేకుండా నేస్తుంటామండి. ఇప్పుడు చూడండి, మీరే చూస్తున్నారు. 2 కొమ్ములు పెట్టి తిప్పుతున్నాను. కొంతసేపు పోతే ఇంకా 4 తిప్పాల్సి వస్తుంది. అది కూడా చూపిస్తాను, చూడండి మీరు. ఈరోజు మనం పొద్దున్నే పీసు బేలు కంప్లీట్ చేసి ఇప్పుడు సెరుగులో ఉన్నాము. సో ఈ సెరుగులో మనకి 4 ఊసలు తిప్పాలండి. ఇదిగోండి ఈ విధంగా. ఇంకా 4 స్టార్ట్ చేయలేదు. 4 స్టార్ట్ అయిన తర్వాత మీకు వర్క్ అనేది చాలా హెవీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడే స్టార్ట్ అవుతాను చూడండి. 3వది పెట్టాను, ఇప్పుడు 4వది. ఈ పక్క 2, ఆ పక్క 2, మొత్తం 4 తిప్పాలండి. ఈ డిజైన్లో మీనా వస్తుంది. ఒకటేమో జూట్ కలర్, ఇంకొకటి మీనా కలర్గా, అది కూడా జూటే. మొత్తం 4 తిప్పాల్సి వస్తుంది. 4గిట్లో ఇప్పుడు మనకు ఇంతకుముందు నేసిన చీరకి ఈ చీరకి తేడా ఏంటంటే, ఇంతకుముందు ఒకే కొమ్ముతో అటుపక్క నుంచి ఇటుపక్క, ఇటుపక్క నుంచి అటుపక్క తిప్పేసేవాళ్ళము, వేసేవాళ్ళము. ఇప్పుడైతే అలా కుదరదండి. ఎందుకంటే ఇటువైపు అటువైపు మాత్రమే తిప్పాలి కాబట్టి మధ్యలో ఖాళీ అంతా వస్తుంది. సో అందువల్ల 4 అయితే తిప్పాల్సి వస్తుంది. వర్క్ కూడా డబుల్ పైన పడుతుంది. కానీ ఇంతకుముందు చీర మాదిరి దీనికైతే కూలి డబుల్ అయితే ఇవ్వరు. సో ఇంతకుముందు చీరకైతే 3000 ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఈ చీరకి ఎంత ఇవ్వచ్చో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి, మళ్ళీ ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. దారం కొంచెం లూజ్ అయిపోయింది. సో ఇటువంటివి జరుగుతూనే ఉంటాయండి. మగ్గం కాడ సెర్చ్ చేసుకుంటూనే నేసుకుంటూ ఉండాలి. ఈ దారం వచ్చేసి మనకు లూజ్ అయిపోయింది. ఆ లూజ్ అయ్యేదాన్ని మళ్ళీ మనం కొంచెం సెర్చ్ చేసుకొని, గావ్ అనేది లేకుండా ఉంటే ఆ దారాన్ని సెర్చ్ చేసుకొని మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకైతే నిన్న మాదిరి వీడియోలో చెప్పినట్లు ఈ వారం వర్క్ అయితే ఉండదండి. కొంచెం డిఫరెంట్గా హెవీగా ఉంటుంది.
సో చూద్దాం. టార్గెట్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఈరోజు వర్క్ కూడా చూస్తున్నారు కదా మీరు, ఎన్నెన్ని తిప్పుతున్నాను. ఈ దారం అయితే ఇంతవరకు చూడండి ఎంతసేపు పడుతుందో. ఆ దారం కట్టడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. వర్క్ అయితే అవ్వలేదు. ఈరోజు టార్గెట్ రీచ్ అవ్వలేదండి. 18 దోణలు మాత్రమే ఉంది. 2 దోణలు వెనకబడిపోయా. సో ఈరోజైతే మనకు అనుకున్న అమౌంట్ అయితే రీచ్ కాలేకపోయాము. చూద్దాం. కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ చీరకి ఎంత ఇవ్వచ్చో. కరెక్ట్గా ఎవరైనా గెస్ చేసి చెప్పగలరేమో చూద్దాము. నాకు తెలిసి ఎవరు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఇది డబల్ వర్క్ ఉంటుంది ముందు నేసిన దానికి దీనికి. కానీ కూలి మాత్రం డబల్ ఇవ్వరండి, తక్కువగానే ఇస్తూ ఉంటారు. సో చూద్దాం ఎవరు ఎంతమంది ఎలా కామెంట్ చేస్తారు. సో ఈ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో ఇప్పుడు దారం కట్టేసాము. ఇప్పుడు మనం మళ్ళీ నేయడం స్టార్ట్ చేద్దాం. చూడండి మీరే 4 ఊసలు తిప్పడం ఎంత టైం తీసుకుంటుందో. చాలా టైం తీసుకుంటుంది. సో మీరే చూడండి, నేను చూపిస్తాను. ఓకే, చూడండి ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, అందుకని మీకు కొంచెం ఫాస్ట్గా ఉన్నట్లుంది. నార్మల్గా అయితే మీకు చాలా స్లోగా ఉంటుంది తిప్పడము. సో మీకు అదే చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్కసారికి 4 ఊసలు తిప్పాలి. ఈ పక్క 2, ఆ పక్క 2. ఈ విధంగా ఉందండి ఈ చీర డిజైన్ అయితే. ఈ చీర డిజైన్ ఎలా ఉందో మీకు వర్క్ కామెంట్ సెక్షన్లో చెప్పేవాళ్ళు చెప్పచ్చు. కలర్ మారింది, డిజైన్ మారింది, మన టార్గెట్ తగ్గిపోయింది. ఏం చేయలేం కదండి. ఓనరు ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ వేయాలి, లేదంటే వేరే మగ్గం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా అయితే ఉంటుంది. ఈ డిజైన్ కూడా మనకి ఎన్ని చీరలు నేయమంటారో తెలీదు. ప్రస్తుతానికైతే 2 చీరలకి ఇచ్చారు. 2 ఇవే నేయమని చెప్పారు. సో ఈ వారం అయితే కావు అనిపిస్తోంది. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. అయితే కావు, ముందు చూద్దాం. ఈరోజైతే టార్గెట్ రీచ్ అవ్వలేదండి. 2 దోణలు తక్కువ అయ్యాయి. ఓకే అండి, మన వీడియోలు నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే అండి, బాయ్. సైనింగ్ అప్. చెప్పే ముందు మీ అందరూ కూడా, నేను మార్నింగ్ అయితే షార్ట్ వీడియో పెడతాను. ఓకే, బాయ్.